దేవుని వాక్యం చదువుకుందాము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏం దేవుడు రాయవచ్చారంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడే మనిషిని తయారు చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నాడంట. నాలాంటి సేవకుడు బాధపడడంలో ఏం ఆశ్చర్యం అని చెప్పు. దేవుడే మానవుని చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నంటే ఎక్కడ? హృదయంలో. ఇక మానవుడు ఇంకొక మానవునితో బాధ పొందడంలో ఎలాంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓ దైవ సేవకుడా, నీవు నీ సంఘస్థుల చేత నువ్వు అవమానించబడ్డము, తృణీకరించబడ్డము, అదేమంత పెద్ద నీవు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడే మానవుని సృష్టించినందుకు బాధపడి నొచ్చుకుంటున్నాడంట. అయితే నీ బాధలు, ఓ సేవకుడా, నీవు బాధపడే దాంట్లో సత్యం ఉంది, న్యాయం ఉంది. కానీ ఒక మనిషిని చేసిన దేవుడే అయ్యో ఎందుకు చేశాను, ఈ మానవుని ఎందుకు చేశానని బాధపడి నొచ్చుకుంటూ ఉన్నాడంట. ఎందుకు నొచ్చుకున్నాడు అంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట, చాలా ఎక్కువైపోయిందంట. పాపము కావచ్చు, చెడుతనము కావచ్చు, దుర్మార్గత కావచ్చు, మోసము కావచ్చు, దేవునికి అవిధేయత కావచ్చు, ఇదంతా దేవుడు చూశాడండి. దేవుడు చూసినప్పుడు నొచ్చుకొని బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే, మానవుడు ఎలాంటి వాడంటే, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మానవుడు ఎంతో చెడ్డవాడని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే, తను బాగా ఉన్నట్టుగా అనుకుంటాడు. ఎప్పుడు నేను బాగున్నాను, ఆడు మంచిడు కాదు. దాన్ని కూడా దేవుడు మనకు బైబిల్లో రాసి పెట్టాడు. ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు ప్రార్థన చేస్తున్నాడు, అతనిలాగా నేను లేను, నేను రోజుకు 4 సార్లు ప్రార్థన చేస్తున్నాను, పుదీనాలోను జీలకర్రలోను నేను 10వ భాగం ఇస్తున్నాను అని అతన్ని తక్కువ చేస్తూ, లాజరును తక్కువ చేస్తూ ఈ ధనవంతుడు హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మానవుడు ఎప్పుడు తన తప్పులు తాను గ్రహించుకోడు, చూసుకోడు. ఎదుటి వ్యక్తిని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇలాగ చూపిస్తుందంట. ఇలాగ చూపిస్తున్నప్పుడు, అరే నీకెళ్ళి నువ్వు ఒక్కటే చూపిస్తున్నావు, నీకెళ్ళి ఎన్ని ఏళ్ళు నిన్ను చూపిస్తున్నావు చూడు, 1 2 3, నువ్వు చూపించేది ఒక్కటే, నిన్ను చూపించేది 1 2 3. చూడు, నీవు ఒక్కటే చూపిస్తున్నావు, నీవు 3 వేలు చూపిస్తున్నాయి. నువ్వు ఇట్లా చూపిస్తున్నప్పుడు తెలియకుండానే తన వైపు 3 వేలు చూపిస్తూ తను మాత్రం ఎదుటి వ్యక్తి పైన 1 వేలు మాత్రమే చూపిస్తున్నాడు.
మానవుడు ఎప్పుడూ విశ్వాసులు ఎదుటి వ్యక్తి తప్పులు వెతుకుతూ తమను తాము మంచివాడుగా ఎంచుకుంటున్నాడు. నేను బాగున్నాను, అతని కంటే నేను బాగున్నాను, అతని కంటే నేను భక్తి పడున్నాను, అతని కంటే నేను ప్రార్థన పడున్నాను, అతని కంటే నేను గొప్ప విశ్వాసనని తను తాను హెచ్చించుకుంటూ ఎదుటి వారిని యొక్క తప్పులు వెతుకుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే ఎదుటి వారి తప్పులు చూస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఆత్మీయంగా కానీ ఈ లోకరీతిగా కానీ ఎప్పుడూ దీవించబడ్డు. ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, లాజరు పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రతిదీ దేవుడు చక్కగా వివరించి రాసి పెట్టాడండి. నీవు అంటే నీవు కాదు, లోపల ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని చూడకుండా నీ వైపు నీవు ఎప్పుడైతే చూసుకుంటావో, నీ తప్పులు నీవు గ్రహించగలుగుతావో, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు విరోధమైన పాపము నాలో ఉంటే చూపించు ప్రభువా అని అడుగుతున్నాడు. అది కావాలి ఈ దినాల్లో. ప్రతి ఒక్క విశ్వాసికి కావలసింది ప్రార్థన. అది ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం ఏదంటే నాకు చూపించు, నేను సరి చేసుకుంటాను అనే ప్రార్థన కావాలి. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేయగలుగుతాడో ఎవరితో కనెక్ట్ అవుతాడంటే దేవదేవునితోనే కనెక్ట్ అవుతాడు. ఈ బ్లాకేజెస్ అన్నీ, ఈ యొక్క పాపాలన్నీ, ఈ చెడు బలహీనతలన్నీ సరి చేసుకుంటున్నప్పుడు దేవునికి ఉన్న మనిషికి విశ్వాసకున్న దూరం ఒకసారి ఇలాగా పాపాలు పోయే కొద్దీ ఇలాగా దేవునితో కలిసిపోతారు. ఎప్పుడు కలిసిపోతారు? తన స్థితి తాను తెలుసుకొని తాను తగ్గించుకొని తన పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి సమీపంగా మార్చబడతాడు. దేవునికి సమీపంగా మార్చబడతాడు. ఇలాగా విశ్వాసులు దేవునితో సరి చేసుకోకుండా, తమ తప్పులు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు, పాపాలు ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అనింది. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అనింది. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ధన్యత రాదు, దేవునితో సంబంధము రాదు, దేవునితో క్లోజ్ ఫ్రెండ్షిప్ రాదు. మోషేను గురించి దేవుడు అంటాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అబ్రాహాము గురించి అంటాడు, నా స్నేహితుడు అబ్రాహాము, నా స్నేహితుడైన అబ్రాహామునకు దాచదనా అంటాడు. అంత క్లోజ్ అయిపోయినాడు దేవునితో అబ్రాహాం. విశ్వాసులు దేవునితో సంబంధం పెంచుకోవడానికి భక్తి చేయాలి. ఎదుటి వ్యక్తిని తప్పుపట్టడానికి లేదు. ఎదుటి వ్యక్తిని తప్పుపట్టడానికి భక్తి చేయరాదు. నీ తప్పులు నీవు కనుక్కొని దాన్ని హృదయంలో నుండి తవ్వుకొని ఎప్పుడైతే అవి తీసివేసుకుంటావో అప్పుడు దేవునితో నీకు సంబంధం పెరుగుతుంది. దేవునితో నీకు సంబంధం పెరిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నీకు మేలు చేయడం చేస్తాడు. అదే ఎదుటి వ్యక్తిని విమర్శించుకుంటూ పోయినావంటే, నేను వాడికంటే గొప్ప ఉన్నాను, వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అనుకుంటే నీతో దేవునికి సంబంధము సరిగా ఉండదు.
దేవునితో సంబంధం నీకు సరిగా ఉండదు. దేవునితో సంబంధం అంతా నిన్ను నీవు సరి చేసుకొని నీ భక్తిని దేవునికి ఇష్టమైన రీతిగా కట్టుకున్నప్పుడు నీకు నీ భక్తి మేలు చేస్తుంది, నీ భక్తి నీ కుటుంబానికి మేలు చేస్తుంది, నీ భక్తి నీ సంఘానికి మేలు చేస్తుంది, నీ భక్తి నీ యొక్క గ్రామానికి కూడా మేలు చేస్తుంది. అలాంటి భక్తి నీవు కట్టుకోవాలి. అలాంటి భక్తి విశ్వాసి కట్టుకోవాలి. దేవుడు బాధపడే విధంగా నీవు ఉండడానికి వీల్లేదు. దేవుడు బాధపడే భక్తి నీవు చేయడానికి వీలు లేదు. దేవుడు ఇక్కడ నరుల చెడుతనం భూమి మీద గొప్పదని నరులంతా అట్లాగైపోయినారు. ఆ సమయంలో నరులంతా అంటే మానవులంతా, అంతే కదా, నరులంటే మానవులంతా అంత చెడిపోయినారంట. ఒక భక్తుడు అంటున్నాడు, అయ్యా 100 మంది ఉంటే క్షమిస్తావా, 50 మంది ఉంటే క్షమిస్తావా, 10 మంది ఉంటే క్షమిస్తావా, 5 మంది ఉంటే క్షమిస్తావా? బ్రతిమలాడాడు అబ్రాహాము. లాస్ట్కు సొదొమ గొమొర్రాను కాల్చివేశాడు. ప్రియులారా, దేవునికి ఇష్టమైన భక్తి, ఎవరైతే దేవునికి ఇష్టమైన భక్తి కట్టుకుంటారో వారి కుటుంబము దీవించబడుతుంది. ఎదుటి వారి మీద దృష్టి పెట్టొద్దండి. నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. నీ పరిస్థితి ఏమిటో నీవు తెలుసుకో. నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావో లేదో చూసుకో. దేవుడు నిన్ను బట్టి హృదయం నొచ్చుకుంటున్నాడేమో చూసుకో. దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడేమో చూసుకో. దేవుడిని ప్రవర్తన బట్టి దేవుని నామానికి చెడ్డ పేరు వస్తుందేమో చూసుకో. ఇది మేలు చేస్తుంది, ఇది నీకు మేలు చేస్తుంది.